హలో గాయస్, మనకి ఐపీఎల్లో మొన్న సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి ఎంఎస్ ధోని ఒక క్యాచ్ అవుట్ అలాగే ఒక స్టంప్ అవుట్ చేశాడు కదా. సో ఈ రెండు డిస్మిసల్తో ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఈ క్యాష్ రిచ్ లీగ్స్లో కనుక ఒకసారి చూసుకుంటే అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్గా మరి ఎంఎస్ ధోని అయితే నిలవడం జరిగింది. సో మరి మొన్న చేసిన ఆ రెండు డిస్మిసల్తో మొత్తం కూడా 200 డిస్మిసల్స్ని అయితే కంప్లీట్ చేసుకోగలిగాడు. అయితే మరి ఈ లిస్ట్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎంఎస్ ధోని ఉంటే, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి దినేష్ కార్తిక్, దాని తర్వాత వచ్చేసరికి వృద్ధిమాన్ సాహా, దాని తర్వాత రిషబ్ పంత్, దాని తర్వాత వచ్చేసరికి రాబిన్ యూతప్ప. సో మరి టాప్ 5లో అయితే ఈ వికెట్ కీపర్స్ అయితే ఉండడం జరిగింది. సో దాని తర్వాత ఐపీఎల్ పక్కన పెడితే మరి ఓవరాల్ T20 ఫార్మాట్లో కనుక ఒకసారి చూసుకుంటే, సో దాంట్లో కూడా మనకి ఫస్ట్ ప్లేస్లో ఎంఎస్ ధోని నిలవటం జరిగింది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే తను 317 డిస్మిసల్స్ చేశాడు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కనుక మీరు చూసుకుంటే క్వింటన్ డికాక్ మరి 307 డిస్మిసల్తో మరి సెకండ్ ప్లేస్లో అయితే ఉండటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఎంఎస్ ధోని క్రియేట్ చేసిన ఈ రికార్డుని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.